హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు కూడా మనం రాజధాని అమరావతిలో జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైన పని గురించి అయితే వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఇదిగోండి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వర్క్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది అని అంటే నిడమర్రు గ్రామం దగ్గర అయితే జరుగుతూ ఉందండి. నిడమర్రు గ్రామం ఏదైతే మంగళగిరి నుంచి నిడమర్రు గ్రామంలోకి వచ్చేటువంటి రోడ్డునైతే ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు. రోడ్డు పెద్దగా చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇదిగోండి ఇక్కడ డ్రైనేజీ నిర్మించారు కదా, ఇదిగోండి ఇదే డ్రైనేజీ. ఈ డ్రైనేజీ నిర్మించిన చోట ఇంతకు ముందు అంటే రోడ్డు వెడల్పు చేయకముందు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ చింత చెట్లన్నీ కూడా ఆ డ్రైనేజీ నిర్మించినటువంటి ప్రాంతంలో ఉండేవండి. అయితే ఇప్పుడు రోడ్డు పని జరుగుతుండడం వలన ఆ చెట్లన్నిటిని కూడా పక్కకి జరపడం అయితే జరిగిందండి. ఇక్కడ మీ అందరికీ చాలా ఆశ్చర్యం కలగవచ్చు. ఏంటంటే అంత పెద్ద పెద్ద చెట్లని పక్కకి జరపడం ఏంటి అనే విషయం అయితే మీకు కాస్త ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఇక్కడేనండి మనం ఆనందించాల్సినటువంటి విషయం. అదేంటంటే ఇదిగో చూస్తున్నారు కదా, ఒక ట్రాలీ పైకి ఎంత పెద్ద చెట్టుని ఎక్కించారో మనందరం కూడా చూడొచ్చు. ఇదిగోండి ఈ ట్రాలీ పైకి ఇది చింత చెట్టు. మనం అప్పుడేనండి ఆ చింత చెట్టుని భూమిలో నుంచి తీసి ఆ ట్రాలీ పైకి ఎక్కించుకొని తీసుకువచ్చి ఇక్కడైతే మరలా ఒక భారీ గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో ఈ చెట్టుని నాటే ప్రక్రియ అయితే జరుగుతూ ఉందండి. మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదిగోండి ఈ చెట్లన్నీ కూడా కొత్తగా నాటినటువంటి చెట్లు. ఈ డ్రైనేజీ ఉన్న ప్రాంతం నుంచి వీటన్నిటిని పక్కగా జరిపి మరలా నాటినటువంటి పరిస్థితి. ఇదిగోండి ఈ చెట్లన్నీ కూడా గడిచిన ఒక నెల కాలం నుంచి ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను మీకు ఇదంతా కూడా వివరంగా చూపిస్తూ ఉన్నాను. ఈ డ్రైనేజీ ఉన్న ప్రాంతంలోనే ఈ చింత చెట్లన్నీ ఉండేవి. అయితే ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇక మనం ఈ చింత చెట్టుని ఇంత భారీ సైజులో ఉన్నటువంటి చింత చెట్టుని ఇక్కడ భూమి లోపలికి నాటే పని అయితే జరుగుతూ ఉంది. మనమైతే ఇప్పుడు మనం క్లియర్గా ఆ నాటే ప్రక్రియ ఏ విధంగా చేస్తారు అనే విషయాన్ని ఒరిజినల్ సౌండ్ ద్వారా మనమైతే చూద్దామండి. మనకి క్లియర్గా అర్థం కావడం కోసం నేనైతే ఒరిజినల్ సౌండ్ని ఉంచుతాను. మీకైతే వివరంగా అర్థమయ్యే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఏంటంటే ఏదైతే రోడ్డు విస్తరణలో భాగంగా ఈ భారీ సైజు ఉన్నటువంటి చెట్లని పక్కగా జరిపి మరలా అయితే వాటన్నిటిని నాటే పని జరుగుతూ ఉంది. వాటన్నిటిని ఇప్పుడు నేను మీకు వివరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదిగోండి ఇప్పుడు మీరు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుందండి. చాలా పద్ధతిగా ఆ చెట్టుని అక్కడ భూమి లోపలికి నాటుతారు. అది మీరు చూడొచ్చు ఈ భారీ క్రేన్ సాయంతో. ఇక మనం చూద్దాం.
ప్రెజెంట్